కీర్తి వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో ఆ కీర్తి కొన్నిసార్లు కొంప ముంచేస్తుందనడానికి ఇదే కారణం. దావీదు గారిని సొంత పట్టణంలో పొగిడినప్పుడు బాగుంది, వినడానికి పాట బాగుందా లేదా? సౌలుకి 1000, దావీదుకి 10,000 అన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు శత్రు స్థలంలో పోయినప్పుడు మళ్ళీ అదే పాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ఫేమ్ నేమీని కొమ్ముంచేలా ఉందా లేదా? బాగా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు పేరు వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో ఆ పేరు కూడా మన స్వేచ్ఛను భగ్నం చేస్తుంది. మన స్వేచ్ఛగా తిరిగే జీవితం వాళ్ళు గుర్తుపెట్టుకున్నారట ఏమని? నిన్నే కదా పొగడారు. ఇప్పుడు చెప్పండి, ఈ గుర్తింపు అంటే దావీదు గారి పొగడ్తలు ఎక్కడ వరకు పాకాయంటే ఫిలిస్తీన్ల పట్టణాల వరకు పాకాయి. ఫిలిస్తీన్ల పట్టణం అంటే ఈయన ఫేమ్ నేమ్ మామూలుగా రాదు, సొంత దేశంలో పేరు వచ్చింది, పక్క దేశాల్లో పేరు వచ్చింది. ప్రతి దేశంలో ఈయన గురించి మాట్లాడుకున్న ఆ పాట ఆ రోజుల్లో రివైవల్ అయిపోయింది. అంత బాగా పాడుకుంటే అంత పేరు ఆయనకు వస్తే, అంత పేరు వచ్చిన ఆయన మీరు గమనించండి. ఇప్పుడు ఆయన కంగారు పడుతూ వాళ్ళు అంటున్నారు ఏమంటే నువ్వే కదా అనగానే కంగారు అయిపోయాడు. ఒకప్పుడు అదే పొగడుతున్నప్పుడు కంగారు వచ్చిందా? ఒకప్పుడు అదే పాట పాడుతున్నప్పుడు కంగారు వచ్చిందా? ఇప్పుడు ఆ పాట పాడుతుంటేనే దావీదు గారికి ఎలా ఉంది చెప్పండి, కంగారు వస్తుంది. కొన్నిసార్లు పొగడ్తలు బాగుంటాయి, కొన్నిసార్లు పొగడ్తలో మనకు పంపం చేస్తాం.